దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉన్నారని, సౌఖ్యముగాను ఉన్నత స్థితిలో ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీరు ప్రార్థనలో గడపడానికి, వాక్యములో ఎదగడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే దుష్టుడు మనల్ని టచ్ చేయాలి అని అంటే, మన జీవితాలని కదిలించాలి అని అంటే వానికి అవకాశాలు అంత తక్కువగా దొరుకుతాయన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగిపోతూ దేవునిలో ఎదగడాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరితో దేవుడి దినాన మాట్లాడాలనుకుంటున్నటువంటి మాటల్ని మనం క్షుణ్ణంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాక్యంలో నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 1వ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు అందరూ కూడా తెరిచి చూడవలసిందిగా ప్రభు నామం పేరట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ఆది కాండము 1వ అధ్యాయంలో ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు సృష్టిని నిర్మించారు, ఎంత చక్కగా శూన్యముగా ఉన్నటువంటి ఈ భూమిని సుందరమైనటువంటి సృష్టిగా మాటతో చేశాడనేటువంటి విషయం మనకందరికీ తెలిసినటువంటిదే. మరి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గనక మనం గ్రహించినట్లయితే, వాక్యాన్ని క్షుణ్ణంగా చదివేటువంటి పరిస్థితుల్లో గనక మనం ఉన్నట్లయితే, ఈ వాక్యము మన జీవితానికి నెమ్మదిని అనుగ్రహిస్తుందన్న విషయాన్ని చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడాడు. ఈ ఆది కాండం అనే అధ్యాయంలో కూడా ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 2వ వచనం బాగా చదివినట్లయితే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగు చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి నిరాకారంగా ఉంది, శూన్యముగా ఉంది, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది. మరి ఇటువంటి నిరాకారంగా ఉన్నటువంటి భూమిని సుందరమైనటువంటి సృష్టిగా దేవుడు ఏర్పాటు చేశాడు అని అంటే, నిరాకారముగాను శూన్యముగాను పాడైపోయి నిష్ప్రయోజనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భూమిని సుందరమైనటువంటి సృష్టిగా మార్చాడు అని అంటే, ఆల్రెడీ సుందరమైనటువంటి సృష్టిగా చేసినటువంటి నిన్ను తన వాయువుని నీలోకి పంపించి ఒక పరిశుద్ధ ఆత్మను, పవిత్ర ఆత్మను నీలో ఉంచి, ఏ పాపమైనను నిష్కళంకమైనను లేకుండా ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు నీకు సహాయం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని బట్టి, ఆయన నేను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి విషయాన్ని నువ్వు గ్రహించడానికి నీకు తెలివితేటలను అనుగ్రహించినటువంటి దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనేటువంటి విషయాన్ని ఎలా అనుకుంటున్నావు? సహోదరి సహోదరులారా, నిరాకారంగా ఉన్నటువంటి భూమిని సుందరమైనటువంటి సృష్టిగా, ప్రయోజనకరమైనటువంటి ఒక భూమిగా మార్చినటువంటి దేవుడు నిరాకారంగాను, ఎటువంటి అభివృద్ధి లేకుండా జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న నీ జీవితాన్ని మార్చలేడా? నీ జీవితాన్ని బాగు చేయలేడా? నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి శ్రమల నుండి నీకు విడుదల అనుగ్రహించలేడా? ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కానీ దేవుడు చేసే ప్రతి పనికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. నిన్నంటూ ఉనికిలోకి తీసుకొచ్చిన దేవునికి నిన్నెప్పుడు ఆశీర్వదించాలి, నిన్నెప్పుడు దీవించాలి, నిన్నెప్పుడు హెచ్చు స్థాయిలో ఉంచాలనేటువంటి విషయం బాగుగా తెలుసు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రస్తుతం నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై నువ్వు కృంగిపోయి అలసట చెంది ప్రయాణాన్ని ముగించుకుందామనేటువంటి ఆలోచనలో ఉండి ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిరాకారంగా ఉన్నటువంటి భూమిని సుందరమైనటువంటి సృష్టిగా మార్చి, వెలుగులతో నింపి, చీకటిగా ఉన్నటువంటి భూమి మీద వెలుగుతో నింపి సూర్యుడిని చంద్రుడిని చేసేటువంటి దేవుడు నీ జీవితంలో కూడా ఆ నీతి సూర్యుని కాంతిని ఉదయింప చేస్తాడు.
చీకటిమయముగా మారిపోయినటువంటి నీ పరిస్థితులన్నిటిని తొలగించి నీకు ఒక గొప్ప భవిష్యత్తును అనుగ్రహిస్తాడనేటువంటి మాటని ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడుతున్నటువంటి నీకు ఏ హాని జరగదు, నీ కుటుంబానికి ఏ హాని జరగదు, నీకంటూ ఏ నష్టము జరగదు. నీ జీవితంలో నీకు ఆ రకంగా నష్టం అవుతున్నట్లు, నీకు నష్టం కలుగుతున్నట్లు, నీ జీవితంలో నీకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు, నిందలు ఎదురవుతున్నట్లు కనిపిస్తాయి, అవుపిస్తాయి. అంతేకాని వాటి వల్ల నీ జీవితానికి, నీ ప్రాణానికి ఎటువంటి హాని కలగదు. ఆ రకంగా నిన్ను భయాందోళనకి గురి చేసి దేవుని దగ్గర నుంచి నిన్ను తొలగించాలనే ప్రయత్నాలే కానీ దురాత్మ చీకటి అంధకార సమూహాలవి. దేవుడి మీద నిజంగా ఆధారపడినటువంటి వ్యక్తిగా నువ్వు ముందు కొనసాగిపోతుంటున్నప్పుడు నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య నుండి కూడా దేవుడే నిన్ను తప్పిస్తాడు. కాబట్టి ఓవేళ హృదయాన్ని కలిగినటువంటి గాయంతో నా జీవితంలో ఇంకా అభివృద్ధి లేదు, నా జీవితం ఇంకా మారదు, నా జీవితంలో నాకు ఉద్యోగం రాదు, పెళ్లి జరగదు, లేకపోతే ఏ ఆశీర్వాదాన్ని నేను చూడలేను, నా అప్పులు తీరవు, నా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడదు అనేటువంటి విషయాన్ని కనుక నీవు ఆలోచిస్తూ కుమిలిపోతున్నట్లయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిరాకారంగా మారిపోయిందేమో నీ జీవితం, శూన్యమైపోయిందేమో నీ ఆలోచనలన్నీ, నువ్వు ఏది ప్రయత్నించినో అందులో నీకు సఫలీకృత కలగటం లేదేమో. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, గొప్ప స్థితిలోకి తీసుకురాబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నాను సరే, నీతో మాట్లాడుతున్న దేవునితో నీవు కనుక రెస్పాండ్ అవ్వగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యాలు చూడగలుగుతావు. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి మనల్ని అందరినీ భద్రపరిచి స్థిరపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన ఆయా కష్టాల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, బాధల గుండా, శోధనల గుండా ముందుకు వెళ్తున్న బిడ్డలందరికీ నీ సహాయాన్ని అనుగ్రహించండి. ఏ కుటుంబంలో అయితే గొడవలు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే విడిపోయిన స్థితిలో ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే ప్రవణ చెదరిపోయిన స్థితిలో ఉన్నాయో ప్రవణ బిడ్డలందరూ మారు మనసు పొందుకొని ప్రవణైనా నీ సన్నిధికి చేరులాగానే బిడ్డల జీవితాన్ని ఆయుత్తపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఆర్థికంగా నలిగిపోయిన స్థితిలో ఉన్నారో, సామాజికంగానో, ఆధ్యాత్మికంగానో, ఆరోగ్యపరంగానో ప్రవణ ఇబ్బందులు ఎదుర్కొంటున్న బిడ్డలు ఉన్నారో ప్రవణ బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకోండి. కావాల్సిన ఆరోగ్య బలాన శక్తిని అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. కావాల్సినటువంటి శక్తిని అనుగ్రహించండి, కావాల్సినటువంటి బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ సహాయ సహకారాన్ని అనుగ్రహించండి. దీన దశలో ఉన్నటువంటి ప్రవాణాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నత స్థితిలోకి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. నీ కృపను, నీ ప్రేమను, నీ సహాయాన్ని అనుగ్రహించి అయ్యా కావాల్సినటువంటి ప్రతి వనరులను కూడా ప్రభా నీవే అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రవాణాన్ని ఈ దినాన ప్రవాణన నీ వాక్యాన్ని వింటూ ప్రవాణన ఇదిగో వారికి కలిగినటువంటి కష్టాల నిమిత్తమై, బాధల నిమిత్తమై ప్రభును కృంగిపోయినటువంటి స్థితిలో ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ మెల్లని ప్రభానైనా స్వరంతో బిడ్డలతో మాట్లాడి ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన్ని వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణ మార్గం నుండి బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. దారిలో పొంచినటువంటి లూసిఫర్ సమూహాన్ని అంతటిని బంధిస్తున్నాం. బిడ్డలకి ఎటువంటి హానికరమైన ప్రమాదాలు జరగకుండా బిడ్డలకు క్షేమకరంగా గమ్యాలకు చేరుదురుగాక. నీ సహాయ సహకారాలను అనుగ్రహించి నడిపించి దిన దేవులతో కాపాడమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.